మనం గొంతుని హ్మ్. చూసి చెప్పగలమా జ్యోతిషం ఎలా ఉంటుంది? వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని? చాలామంది ఇట్లా గొంతు ఎలా ఉంటుందో చూసి చెప్తారు. హ్మ్. అదెలా గొంతంటే చెప్పగలమండి? స్వరం అని జెప్పాలి. స్వరం. స్వరము, స్వరం గొంతు అనకూడదు. అదే స్వరం. హ్మ్. హ్మ్. స్వరపేటికలో అనేక రకాలైనటువంటి స్వరపేటికలుంటాయనమాట. హ్మ్. వేద పండితులు ఉచ్చాటన చేసేటప్పుడు నాభి నుంచి అంటే బొడ్డు నుంచి మన నోటి వరకు ఒక మంత్రాన్ని జపించినప్పుడు నాభి నుంచి వస్తది. కొంతేమో గొంతు నుంచి వస్తది. కొంతేమో హృదయ కమలం నుంచి, హృదయ స్థానం నుంచి, కొంతేమో గాలి నుంచి వస్తది. ఆ యొక్క స్వరపేటికను పెట్టి గంభీరంగా మాట్లాడితే ఒక కఠినత్వము, ఆహ్, ప్రశాంతంగా మాట్లాడితే నిర్మలతత్వము అని 4, 5 రకాలుగా ఆ మనిషి యొక్క వాయిస్‌ని బట్టి, ఆ యొక్క స్వరాన్ని బట్టి, స్వరపేటికను బట్టి మనం నిర్ణయం చేసి చెప్పడానికి వీలుంటదనమాట. హ్మ్. నిఘంటువుగా మాట్లాడేది వేద పండితులు. కర్కోటకుడు కూడా నిఘంటువుగా మాట్లాడతాడు. మూర్ఖుడు కూడా నిఘంటువుగా మాట్లాడతాడు. ఏది మాట్లాడినప్పటికీ ఆ స్వరపేటికలో వచ్చేటువంటి ఉచ్చాటన స్వరము యొక్క శబ్ద తరంగాన్ని బట్టి మన మనిషి యొక్క తత్వజ్ఞానాన్ని అవలీలగా చెప్పచ్చు.